Hello everyone, welcome back to our channel. Welcome back to another useful informative video. So actually మనము థాయిలాండ్కి వెళ్ళాలంటే వీసా ఫ్రీ ఉంటుండే ఏప్రిల్ 30 వరకు. బట్ మే 1 నుంచి రూల్స్ అనేటివి చేంజ్ అయినాయి. సో అవి ఏంటో మనం తెలుసుకుందాము. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కానీ అండ్ చాలా కంట్రీస్కి వెళ్ళాను అనమాట. నేను దానికి సంబంధించిన బడ్జెట్ ఐటనరీ సింపుల్గా ప్రిపేర్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది. సో అవే కాదు ఇంకెన్నో ఫ్యూచర్లో వస్తాయన్నమాట. మీ నుండి నాకు కావాల్సింది ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఇలా వీడియో చేసే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేశారు కదా. సో ఇంకా మనం వీడియోకి వెళ్ళిపోదాము. మే 1 నుంచి మనం థాయిలాండ్కి వెళ్ళాలంటే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. సో అది కంపల్సరీ, TDAC అంటారు దీన్ని. అది మనము ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎయిర్వేస్లో వెళ్ళినా, లేకపోతే సీవేస్లో వెళ్ళినా, లేకపోతే రోడ్వేస్లో వెళ్ళినా సరే కంపల్సరీ మే 1 నుంచి మీరు TDAC ఫామ్ ఉండాల్సిందే. మీరు సబ్మిట్ చేయకపోతే అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు మీకు డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో యాక్చువల్లీ ఈ TDAC ప్రాసెస్ అనేది మలేషియాలో చాలా ఇయర్స్ ముందే ఇంప్లిమెంట్ చేశారనమాట. మనకు ఒక ఫామ్ ఇస్తారు, పేపర్ ఫామ్ ఇస్తారు, అది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం అదే డిజిటలైజ్ చేస్తారు అంతే. సో ఈ ఫామ్స్లో ఏమైతే డేటా ఉంటుందో అదే ఆన్లైన్లో ఉంటుంది, అది ఫిలప్ చేస్తే సరిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ స్టెప్ బై స్టెప్ గైడ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 నిమిషాలు అయిపోతుంది ఆ ప్రాసెస్ మొత్తం. దాని గురించి టెన్షన్ పడకండి, నేను చెప్తాను మొత్తము. సో ఇది వచ్చేసి మీరు డిపార్చర్ టైం ముందు 70 hours ముందే ఫిలప్ చేయాలన్నమాట. ఫిలప్ చేస్తే మనకు మెయిల్కి ఒక ఫామ్లా వస్తుంది. ఆ ఫామ్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏందో చూద్దాము. సో ఫస్ట్ మనము TDAC ఇమిగ్రేషన్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఇక్కడ అరైవల్ కార్డ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనం పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయండి. సర్నేమ్ అంటే ఫ్యామిలీ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ ఫస్ట్ నేమ్ ఎగ్జాక్ట్గా చూసి కరెక్ట్గా ఎంటర్ చేయండి. సిటిజన్షిప్ ఇండియా. మీరు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ పక్కన పెట్టుకొని చూసుకుంటే ఎంటర్ చేయండి. అండ్ పాస్పోర్ట్ నెంబర్, సో డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎగ్జాక్ట్గా చూసి ఎంటర్ చేయండి, మిస్టేక్ చేయకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ, మన ఎక్కడైతే ఉంటున్నామో అది పెట్టేయాలి. ఇండియా అని పెట్టాను. సో మన ఫోన్ నెంబర్. సో ఇక్కడ నేను తెలంగాణ పెట్టేస్తున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేసేయండి. ఆక్యుపేషన్ నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెడుతున్నాను. ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని పెట్టండి, ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని పెట్టేయండి. అండ్ నెక్స్ట్ కొడితే మనకి ఇది వస్తుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో డేట్ ఆఫ్ అరైవల్ వచ్చేసి మనం థాయిలాండ్లో ఎప్పుడు ల్యాండ్ అవుతున్నామో ఆ డేట్ పెట్టాలి. ఇన్ కేస్ మనం మే 1కి హైదరాబాద్ స్టార్ట్ అయ్యి మే 2కి థాయిలాండ్ రీచ్ అవుతున్నాం అనుకో, మే 2 పెట్టాలి. సో ఇది వచ్చేసి మనం ఏ కంట్రీ నుంచి అయితే ఫ్లైట్ ఎక్కుతున్నామో ఆ కంట్రీ పెట్టాలన్నమాట. పర్పస్ ఆఫ్ ట్రావెల్ హాలిడే అండ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎయిర్, కమర్షియల్. మోస్ట్లీ ఇది అందరికి కమర్షియల్ ఫ్లైటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ నెంబర్, ఫ్లైట్ టికెట్లో ఉంటుంది, అది చూసుకొని పెట్టేయండి కరెక్ట్గా. స్టార్ మార్క్ లేదు కాబట్టి డిపార్చర్ అనేది స్కిప్ చేసేసిన. సో ఈ అకామిడేషన్ డీటెయిల్స్ వచ్చేసి మన హోటల్ బుకింగ్స్ ఉంటుంది కదా, సో సేమ్ అది చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయడమే. సేమ్ కాపీ పే చేసేయండి, సరిపోతుంది. సో ఇవన్నీ ఫిల్ చేసినాక నెక్స్ట్ కొట్టేద్దాము. నెక్స్ట్ కొట్టేసినాక ఇక్కడ మనకు డిక్లరేషన్ వస్తుంది అనమాట. ఏంటంటే లాస్ట్ 2 weeksలో నువ్వైతే కంట్రీకి వెళ్ళావో ఆ కంట్రీ మనం ఇక్కడ పెట్టాలి. ఇన్ కేస్ మీరు వెళ్ళకపోతే మాత్రం బ్లాంక్ పెట్టేయండి. సో ఇదంతా ఫిల్ చేసినాక మనకు ఇక్కడ ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత కింద మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన వెంటనే కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ ఈమెయిల్ కి TDAC ఫామ్ అనేది డెలివర్ అయిపోతుంది. సో ఈ TDAC ఫామ్ అనేది ఇలా ఉంటది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో ప్రాసెస్ మొత్తం. అస్సలు మర్చిపోకండి, TDAC ఫామ్ ఆన్లైన్లో కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, థాయిలాండ్కి వెళ్ళాలంటే మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పేసి. నేను సింపుల్గా 4 చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి, అది మినిమం 6 months వ్యాలిడిటీ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ బుకింగ్స్, టు అండ్ ఫ్రో చూపించాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్ బుకింగ్స్, మనం ఏ ఏరియాలో ఉంటున్నామో ఆ ఏరియా హోటల్ బుకింగ్ చూపించాలి. అండ్ ఎన్ని డేస్ అయితే మనం హోటల్లో ఉంటున్నామో అన్ని డేస్ హోటల్ బుకింగ్స్ అనేవి మనం చూపించాలన్నమాట వాళ్ళకి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ 4th one వచ్చేసి 30,000 థాయ్ బాత్ కరెన్సీ. నేను పోయినప్పుడు మాత్రం నన్ను అడగలేదు అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఎవరిని అడగలేదు. ఇది నేను చాలా మంది దగ్గర విన్నా, 30,000 థాయ్ బాత్ కరెన్సీ అనేది ఇమిగ్రేషన్ కాడ అడుగుతున్నానని చెప్పేసి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, అది కంపల్సరీ క్యారీ చేయండి, చాలా బెటర్. థాయ్ బాత్ కరెన్సీ అడుగుతారంట, 30 థాయ్ బాత్ అనేది. లేదు మా దగ్గర ఫారెక్స్ కార్డ్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, బ్యాంక్లో ఉన్నాయని చెప్తే కుదరదు. వాళ్ళు కంపల్సరీ కరెన్సీ అనేది థాయ్ బాత్ కరెన్సీని అడుగుతారని చెప్పేసి నేను చాలా సోర్సెస్ నుంచి విన్నా అనమాట. సో అందుకనే చెప్తున్నాను. సో ఇవి 4 ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్ బాయ్.